మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మీకు ఒక విభిన్న రకమైన చెరుకు రసం బండి చూపిస్తానండి. అంటే నార్మల్ గా మిషనరీస్ తో చేసే చెరుకు రసం కన్నా కూడా విభిన్న రీతిలో వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు. అది ఏ మిషనరీ వాడకుండా ఓన్లీ ఒక ప్రెస్సింగ్ విధానం ద్వారా చెరుకు రసాన్ని తీసే ఒక పాతకాలం నాటి ఒక వినూత్నమైన పరికరం అనుకోండి. వీరి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ వాళ్ళు ఉన్నారు అంటే తయారు చేసే వాళ్ళు, వాళ్ళ మాటలో తెలుసుకుందాం అట్లా ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అనేది. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రామన్న. ఇది ఇప్పుడు ఈ తిప్పుతూ ఉంటే చెరుకు రసం వస్తుందా అండి? అవునా? ఎప్పటి నుంచి ఇక్కడ మీరు నడుపుతున్నారు? ఇది ఫిబ్రవరి నుంచి. అంటే ఇప్పుడు ఇది ప్రాసెస్ అనేది ఎలా అండి? చెరుకు ఇప్పుడు మధ్యలో ఇట్లా పెట్టడమా? చెరుకు ఇది నలుగుతుంది మేడం, ఇట్లా కొరకదు అంటే మిషన్ లాగా కాదు, కొత్తడం. అది ప్రెస్ చేయడం వల్ల రసం అనేది వస్తుంది అంతే. దీన్ని మిషన్ లాగా ఇట్లా నవలడం, మిక్సీ పట్టడం లాంటిది ఉండదు, ప్రెస్ చేయడం. ఈ బండి ఏదైతే ఉంది మీరు తయారు చేయించుకున్నారా? మేము అక్కడ షిరిడి అటు శనిశంగాపూర్లో తెచ్చుకున్నాం. అక్కడ తయారు చేయించుకొని తెచ్చుకున్నారు. ఈ చెక్క అదంతా కూడా వాళ్ళే పెట్టిస్తారా? అన్ని వాళ్ళే తెచ్చుకున్నాం. 56,000. ఇది మొత్తానికి 56,000 అయింది. మరి మీకు గిట్టుబాటు అవుతుందా దీని మీద? అంటే ఇప్పుడు మొన్నటి దాకా ఉంటది, ఇప్పుడే సమ్మర్ లో కూలి వస్తుంది అంటే ఎవరి కూలి పోకుండా. అదే ఇప్పుడు ఇలా తిప్పుతుంటారట అండి. చూస్తున్నారు కదా మీరు విజువల్స్ లో చూసినట్టుగా చెరుకుని ఆ మధ్యలో చెక్క ఏదైతే ఉందో ఈ పరికరం దీని మధ్యలో పెట్టేసి అది ప్రెస్ చేస్తున్నారు. ఇది పైన ఉన్న దీన్ని తిప్పడం వల్ల లోపల ప్రెస్సింగ్ అయ్యి అక్కడ మీకు జ్యూస్ అనేది వస్తుంది. మీరు ఎక్కడి నుంచి అండి వచ్చి ఇక్కడ పెట్టేది? ఇక్కడేనా, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటారా? ఊరు ఉండ మేడం, మేము మా ప్రాపర్ ఊరు ఉండ. ఈ చెరుకు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చెరుకు మహారాష్ట్ర, అక్కడ నుంచి సప్లై చేసుకుంటారా? మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తాయి. మేము కొంచెం 15 క్వింటాలు 20 క్వింటాలు వేసుకుంటాం ఒకటేసారి. రోజు కొంచెం తీసుకొని వచ్చి ఇక్కడ చేసుకుంటాం. ఒక గ్లాస్ ఎంత అమ్ముతుంటారు? మొన్నటి దాకా మనం ఇప్పుడు 30 రూపాయలు. ఎండలు బట్టి ఉంటాయి. మీరు ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదు కూడా కదా, ఐస్ కానీ అల్లం, నిమ్మకాయ. అదే న్యాచురల్ అల్లం ఒకటి మీరు వాళ్ళు అడిగితే వేస్తారు అంతే కదా? వాళ్ళు అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. అదే చూసారు కదా, ఈ మిషనరీ ఏదైతే ఉంది మొత్తం కూడా చేయితో చేసే విధానమే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి కట్ట ఆకారంలో, చెక్క ఆకారంలో ఉంది కదా, దీన్ని ఇలా రౌండ్ గా తిప్పుతున్నారు. రౌండ్ గా తిప్పుతున్నప్పుడు ఆ మధ్యలో ఉండే చెక్క మధ్యలో చెరుకు పెట్టడం వల్ల అది ప్రెస్ అవుతుందండి. అది తిరుగుతుంది చూసారా. కాకపోతే ఈ తిప్పే విధానం ఏదైతే ఉందో ఇది బలంగా తిప్పాలని చెప్పాలి. ఒక 2 గ్లాసులు రావడానికి ఎన్నిసార్లు తిప్పుతారండి? మరి 2 గ్లాసులు పడాలి 8 సార్లు తిప్పాలి. ఒక రౌండ్ 8 సార్లు తిప్పాలి. మనకు పురాతన కాలంలో ఎక్కువగా గానుగ నూనె తీయడానికి, కొన్ని పదార్థాలు తయారు చేయడానికి ఇలాంటివి వాళ్ళు స్వతహాగా తయారు చేసుకునే వాళ్ళు, తయారు చేసుకుని వాడేవాళ్ళు పూర్వము. అలాంటిది ఇక్కడ ఈ చెరుకు బండి కూడా ఇలాగే ఉంది. 56,000 వరకు ఖర్చు వచ్చిందంట వీళ్ళకు. ప్లస్ వీళ్ళ దగ్గర ఉండే చెరుకు మీరు చూడండి, బయట చెరుకు మామూలుగా ఒక రకమైన కలర్ ఉంటుంది, ఇది వీళ్ళకి గ్రీన్ కలర్ లో. ఇంత రావడానికి వీళ్ళు అక్కడ నుంచి సప్లై చేసుకుంటారట, మహారాష్ట్ర నుంచి ఒకటేసారి సప్లై చేసుకొని దీన్ని అంతా స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి వారం రోజుల తర్వాత మళ్ళీ దీని అంతా క్లీన్ చేస్తారంట. అంటే ఎలాంటి చెత్త రాకుండా మనకి న్యాచురల్ గా వీళ్ళు అందించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే జ్యూస్ లో ఎక్కువగా అల్లం కానీ వాడుతుంటారంట. అంటే వాళ్ళు అడిగితే, కస్టమర్లు అడిగితే వాళ్ళు అది యూజ్ చేసి దాని ద్వారా తీసిన రసాన్ని. ఇక్కడైతే మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ, ఇది హైవే అవ్వడం వల్ల కార్లలో, బైక్లలో వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగుతున్నారు. మనకి ఏదేమైనా న్యాచురల్ గా వచ్చిన ఏ జ్యూస్ అయినా కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా బాడీ అనేది డిహైడ్రేట్ కి లోన్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటివి పానీయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని అయితే అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఐస్ కానీ ఇలాంటివి వాడకుండా, ఇలాంటి కలర్స్ వాడకుండా ఉండేటట్టుగా ప్రిఫర్ చేయాలి. ఇదిగో చూసారా, ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తీయడానికి వాళ్ళు దాదాపు 4 సార్లు ఇలాంటివి తిప్పాల్సి వస్తుంది. అలాంటివి తిప్పితే ఇలా తయారవుతుందని చెప్పాలి. అంటే కష్టంతో కూడిన పని, యంత్రాంగాన్ని వీళ్ళు నమ్ముకోకుండా ఇలా వాళ్ళ చేతులతోనే తీస్తున్నారు. చేతులతో తీసిన జ్యూస్ నే ఎక్కువగా వాడుతున్నారు. ఇది టేస్ట్ జ్యూస్ చెప్తాను ఎలా ఉందనేది. భలే తీయగుందండి, ఏ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేకుండా న్యాచురల్ గా వితౌట్ ఐస్ తోని వీళ్ళు సొంతంగా కష్టపడి తయారు చేశారు కదా. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం క్లీన్ చేసే వాడతారు కాబట్టి ఇంకా ప్యూర్ గా ఉందని చెప్పాలి. బాగా తీయగా ఉంది, నచ్చుతుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎక్కువగా ఇలాంటివి ప్రిఫర్ చేయండి. అమ్మా మీ పేరు?
రమాదేవి. అండ్ మీ వారా ఇద్దరు ఒకే దగ్గర ఉండి చేసుకుంటారా? మీరు తిప్పుతుంటారా దీన్ని? మా ఆయనే తిప్పుతాడు. ఆయన తిప్పుతాడు, మీరు పట్టిస్తుంటారా? పట్టిస్తా. ఇది ఇంత బరువు ఉంది కదా, మరి ఒక 2 గ్లాసులు రావాలంటే 8 సార్లు తిప్పాల్సి వస్తుంది. మరి అది చేతులు నొప్పులేవా? లేస్తాయి, నొప్పి లేస్తాయి, కాలు గుంజుతాయి. ఇంకా మన కష్టపడాలంటే ఇక తప్పదు కదా. అవునవును. మీకు ఇప్పుడు ఈ చెరుకు తీయడం దగ్గర నుంచి, తెచ్చినప్పటి నుంచి ఇక్కడికి రావడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు ఇంట్లో చేసుకొని వస్తుంటారా ప్రాసెస్ అంతా? వచ్చి ఇక్కడికి వచ్చినాకనే ప్రాసెస్ చేసి అన్ని సాఫ్ చేసి అల్లు వేసి కడుగుతాం. ఆ కట్టెల మీద నీళ్ళు తోలుతాం, సాఫ్ చేసుకుంటాం. ఇక అల్లం నిమ్మకాయ పెడతాం. అంటే ఈ ఎండాకాలం మాత్రమే ఎక్కువ ఉంటది అనుకుంటా కదా మీకు గిరాకీ అనేది? ఎండాకాలం బాగా వస్తుంది గిరాకీ. ఏమంటుంటారమ్మా అంటే కస్టమర్లు ఎక్కువగా వస్తుంటారు కదా మీకు, ఇప్పుడు ఇట్లాంటివి చూసి హైవే పక్కన ఉంది వచ్చి తాగుతుంటారు కదా, ఏమంటారు? వస్తుంటది. మా బండి కాడికి వచ్చిన ఉంటే కంపల్సరీ తాగిపోతాం. టీచర్లు మేడాలు చాలా మంది వస్తారు, డాక్టర్స్ కూడా వచ్చి ఇక్కడనే తాగిపోతారు. చాలా బాగుంటది అమ్మా అంటారు, న్యాచురల్ అంటారు, బాగుంటది. అదే కార్లు ఆపుకొని మరి ఆగుతున్నారు చూస్తున్నాను. టేస్ట్ కూడా నేను తాగి చూసాను, చాలా తీయగా ఉంది. అసలు బయట మేము ఇప్పుడు సిటీలో తీసుకునే వాటికన్నా చాలా విభిన్నంగా ఉంది. 2 రకాల టేస్ట్లు చూసాను నేను, కానీ డిఫరెన్స్ అయితే బాగుంది. మరి ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు మీరు? అది చూసినాం దాన్ని మేము ఒకసారి పోయినప్పుడు చూసినాము. ఇది బాగుంటది రసము అని ఈ దాన్ని ఒకసారి 2-3 సార్లు మా ఆయన చూసి బాగుంటది కదా. అంతకుముందు ఏం పని చేసేవాళ్ళు మీరు? మా ఆయన తాళెక్కేవాడు, తాడి చెట్టు నుంచి పట్టాడు. అయ్యో. అప్పటి నుండి కొంచెం అది వరకు వేరే పని చూసినప్పటి నుండి ఇది తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం. అది ఆలోచన పడ్డది మీకు అలా చూసిన తర్వాత, అది తెచ్చుకుంటే బాగుంటది అని చెప్పి. మరి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారా మిషన్ అంతా? అదే అక్కడికే తెలిసిన పట్టుకుని పోయి తీసుకొచ్చుకున్నాం. పొద్దున వస్తారమ్మా ఇక్కడికి? 10 గంటలకు వస్తాం, రాత్రి 6:30 దాకా ఉంటాం. 6:30 దాకా ఉంటారు. అంటే ఎండాకాలం ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది అంతే కదా, మిగతా టైంలో నార్మల్ ఉంటారు. మరి ఇక్కడ ఉన్న మీ ప్లేస్ ఏదైతే ఉంది దీనికి ఏమన్నా మీరు రెంట్ పే చేయాలి అంటే ఏమి ఉండవు కదా? ఏం లేదు, నార్మల్ గా అమ్ముకోవడమే అంతే. కొని పోతాం అంతే. ఎలా అనిపిస్తుంది మరి ఈ బిజినెస్ మీకు? ఇప్పటి వరకు అయితే పర్లేదు, కొంచెం మా ఇద్దరు కూల్ గిడితే చాలు అనుకుంటారు అంతే. మీ పిల్లలు ఉన్నారా? ఎంతమంది? 2 పాప చదువుకుంటున్నారా? ఓకే. చూసారు కదండి, అంటే మన కష్టాన్ని నమ్ముకొని మనము ఏ వ్యాపారం మొదలు పెట్టినా అది ఏ రకమైన వ్యాపారమైనా కష్టంతో మనం ముందుకెళ్తే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అంటారు. అయితే వీళ్ళు ఈ చెరుకు రసాన్ని అందరిలాగా కాకుండా ఒక వినూత్న రీతిలో ప్రారంభించాలని అనుకున్నారు. దానికి వీళ్ళు ఈ మిషనరీ అంతా తెచ్చుకున్నారు. వాళ్ళ కష్టంతో, వాళ్ళ చేతి కష్టంతో దీన్ని తిప్పుతున్నారు. చెరుకు అనేది మధ్యలో పెట్టి ప్రెస్ విధానం ద్వారా న్యాచురల్ ని వీళ్ళు జ్యూస్ ని అందిస్తున్నారని చెప్పాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా హైవే మీద వెళ్తూ కూడా ఆగి తీసుకుంటున్నారు. అంటే ఆ టేస్ట్ అనేది అంత ప్యూరిటీ ఉంది కాబట్టి ఎలాంటి ఐస్ వాడట్లేదు, జస్ట్ అల్లం ఇంకా నిమ్మకాయ వాళ్ళు అడిగితే వేస్తున్నారు అంతే. ఇలాంటి న్యాచురల్ జ్యూస్ ని ప్రోత్సహించండి మీరు కూడా. ఎప్పుడైనా ఇటు ములుగు రోడ్ నుంచి ఇటు హైవేలో వెళ్ళే ఏటూరు నాగారం రోడ్ లో ఇక్కడ ఆరేపల్లి దగ్గర ఇది ఉందండి. ఎప్పుడైనా మీరు కూడా విజిట్ చేయండి, వీళ్ళ వాళ్ళని సపోర్ట్ చేయండి అండ్ న్యాచురల్ జ్యూస్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయండి. న్యాచురల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి ఆ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకు బాడీకి అందుతాయి. ఎలాంటి ఐస్ కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చే జనరేషన్ లో వచ్చేవి అన్ని కూడా అవాయిడ్ చేయడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి.